వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏటీఎం కార్డు సైజులో రేషన్ కార్డు, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. టీచర్పై విద్యార్థిని బూతు పురాణం, వైరల్ అవుతున్న వీడియో. 6 సంవత్సరాల నిరీక్షణకు ఫలితం, నారా లోకేష్కు పాలాభిషేకం. గద్దర్ అవార్డులు ఇచ్చేది ఆ రోజే, త్వరలో సీఎం చేతుల మీదుగా గద్దర్ అవార్డులు. రేషన్ కార్డులపై ఏపీలోని కూటమి ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇకపై రేషన్ కార్డులు ఏటీఎం కార్డు సైజులోనే వస్తాయని రాష్ట్ర ఆహారం, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. మే నెల నుంచి ఈ కొత్త రకం రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పారు. ఈ కేవైసీ పూర్తయ్యాక కొత్త రేషన్ కార్డులు జారీ ఉంటుందని తెలిపారు. ఇందులో కుటుంబ సభ్యుల జోడింపు, తొలగింపు, స్ప్లిట్ కార్డులకు ఆప్షన్లు ఉంటాయని మంత్రి నాదెండ్ల వివరించారు. క్యూఆర్ కోడ్, ఇతర సెక్యూరిటీ ఫీచర్లతో ఈ కొత్త తరహా రేషన్ కార్డులు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కేవైసీ పూర్తయ్యాక ఎంతమందికి కార్డులు ఇవ్వాలో స్పష్టత వస్తుందని అన్నారు. విశాఖలోని ఓ కళాశాలలో టీచర్కి స్టూడెంట్కి మధ్య గొడవ జరిగింది. టీచర్ ఫోన్ తీసుకుందని, ఆ ఫోన్ 12,000 అంటూ విద్యార్థిని టీచర్ని బూతులు తిరుగుతూ గొడవకు దిగింది. ఫోన్ ఇస్తావా లేదా చెప్పుతో కొట్టమంటావా అంటూ చెప్పు తీసింది. టీచర్ ఇవ్వను అనేసరికి కోపంతో స్టూడెంట్ చెప్పుతో దాడి చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఏపీ ప్రభుత్వం పండుగ లాంటి శుభవార్త చెప్పింది. ఏపీ ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి ఫైలుపైనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేసిన విషయం కూడా తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు 75వ జన్మదినోత్సవం సందర్భంగా డిఎస్సి అభ్యర్థులకు ఈ తీపి కబురు చెప్పారు. దానిలో భాగంగా ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు. 6 సంవత్సరాల నిరీక్షణ, ఇన్నాళ్లు కలలు కన్న విద్యార్థుల కళ్ళల్లో ఆనందం ఈరోజు చూస్తున్నారు అని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సిని విడుదల చేసిన చంద్రబాబు గారికి, నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మెగా డిఎస్సి అభ్యర్థులతో కలిసి శాప్ చైర్మన్ రవినాయుడు తిరుపతిలో పాలాభిషేకం చేశారు. నేడు గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డుల మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు, జ్యూరీ చైర్మన్ జయసుధ పలువురు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దిల్రాజు మాట్లాడుతూ జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానం జరగనుంది అని తెలిపారు. హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో అవార్డుల వేడుక జరగనుంది అని తెలిపారు. చూసారుగా వివాల్డ్ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 TV 24/7 ఫాలో అవ్వండి. నమస్తే.